ఉన్నారు సార్? ఎలా ఉన్నాను? చూడడానికి బాగున్నానా? బాలేనా? చాలా అయితే బాగున్నారు బాగున్నట్టే. సార్. ఎప్పుడు ఇంత పాజిటివ్‌గా, ఇంత నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న కాలంలో చాలా మారిపోయారు. ఏముందంటే అది థింకింగ్ ప్యాటర్న్ అంతే. ఉన్న దాంతో సంతృప్తిగా ఉండడం, హ్యాపీగా ఉంచడం అంతే తప్పించి ఇంకేం లేదు. ఓకే సార్. ఇప్పుడు 'లోపలికి చెప్తా' అనేది ఒక డిఫరెంట్ టైటిల్ సార్. సినిమా కూడా ఒక ట్రైలర్ డిఫరెంట్‌గా ఉంది. ఎలా ఉండబోతుంది సార్? సినిమా డెఫినెట్గా బాగుంటుందండి. ఎందుకంటే నేను ఆ డైరెక్టర్ గారితో పనిచేశాను కనుక, రాజేంద్ర గారితో నాకు వారి టాలెంట్ కానీ, వారి క్రమశిక్షణ కానీ, వారి పట్టుదల కానీ, వారి క్యాపబిలిటీస్ కూడా నాకు బాగా తెలుసు. డెఫినెట్గా ఇది కూడా అంత ఆకర్షిస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు నా అనుభవం ఎక్కడో నేను అహ్మదాబాద్లో ఉంటే ఎవరో వచ్చి వాళ్ళు యూట్యూబ్లోనే ఎక్కడో ఆ సినిమా చూసి ఆ యూ అనే సినిమా గురించి దగ్గర ఒక 20 నిమిషాలు మాట్లాడారు. అండ్ వారు రాజేంద్ర గారి గురించి మెచ్చుకున్నారు, కాన్సెప్ట్ గురించి మెచ్చుకున్నారు. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది దట్ ఎస్ డెఫినెట్లీ ఈ సినిమా కూడా అంత ఆదరణ పొందుతుంది అని. ఓకే సార్. ఎన్ని సినిమాలు వచ్చినా 'శుభలేఖ సుధాకర్' అనే పేరు అనేది ఉండిపోయింది సార్. అంటే 'శుభలేఖ' నుంచి ఇప్పటిదాకా ఎలా సార్? ఇప్పుడు ఏ సినిమా అంటే మీకు బాగా ఇష్టం అంటే చేసిన ప్రతి సినిమా ఇష్టం ఉంటుందండి. ఎస్, నాకు ప్రేక్షకులకి పరిచయం చేసిన సినిమా శుభలేఖ. సో డెఫినెట్లీ నా మనసులో ఇప్పుడు అది ఉన్నత స్థానమే సంపాదించుకుంది. దాని తర్వాత నాట్ ఓన్లీ నాకే కాదండి, ఏ నటుడికైనా, ఏ దర్శకుడికైనా, ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా, ఎక్కడెక్కడైతే గుర్తింపు ఉంటుందో అవన్నీ చాలా తీపి జ్ఞాపకాలు. అలాంటివే నా సక్సెస్ఫుల్ ఫిలిమ్స్, నేను సక్సెస్ఫుల్ ఫిలిమ్స్లో ఉన్న వాటన్నీ కూడా నాకు తీపి జ్ఞాపకాలు. అది సార్. ఒకప్పుడు స్టోరీస్ చూసుకుంటే చాలా మంచిగా ఉండేవి సార్. అందరికి మెసేజ్ ఇచ్చేటట్టుగా ఉండేది. ఇప్పుడు చాలా జానర్ అనేది బాగా తగ్గిపోయింది సార్. అప్పటి దర్శకత్వాలకి, ఇప్పుడు దర్శకత్వాలు, అప్పటి రిటర్న్ అనేది, అప్పటి రచయితలు అనేది మారిపోయారు సార్. ఎలా అనిపిస్తుంది సార్? అది మనం అనుకుంటామండి పాత కొత్త అని చెప్పేసి. ఆ కాలానికి తగినట్టు అప్పుడు సినిమాలు, ఈ కాలానికి తగినట్టు ఇప్పుడు సినిమాలు. ఇప్పుడు పాతకాలం ఏం తీసుకుందా అంటే మీకు టీవీ లేదు, మొబైల్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్లు లేవు. సో వాళ్ళకి ఉన్న ఎంటర్టైన్మెంట్ ఏంటి? ఐదర్ డ్రామా ఆర్ సినిమా. ఈ రెండింటిని వాళ్ళు ఆదరించారు, చూశారు, ఎంజాయ్ చేశారు. దాని తర్వాత ఇప్పుడున్న తరుణంలో మీకు ఇంటర్నెట్ ఉంది, మొబైల్స్ ఉన్నాయి, టీవీస్ ఉన్నాయి, బోల్డెన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ తరానికి దీనికి తగినట్టు మనం వెళ్ళాలి. సో అంతే తప్పించి తరం మారలేదు, ఆలోచన విధం మారలేదు, సినిమా తీసే విధానం మారలేదు, టెక్నాలజీ పెరిగింది, ఇవన్నీ ఉన్నాయి. బట్ నేను గట్టిగా ఎప్పుడూ నమ్మేది ఒకటి విషయం, హ్యూమన్ ఎమోషన్ అన్నది అందరిలో కామన్. ఓన్లీ పర్సంటేజ్ ఆర్ పాళ్ళు మారుతూ ఉంటాయి ఒక్కొక్క హ్యూమన్ ఎమోషన్కి. దాని గనక ఈవెన్ 0.01% ఉన్న ఎమోషన్ కూడా మనం గనక ట్యాప్ చేయగలిగితే ఇట్స్ సక్సెస్ అంతే. ఓకే సార్. ఇప్పుడు మొబైల్ గురించి మాట్లాడారు, ఇంటర్నెట్ గురించి అంటున్నారు కదా! అంటే ఇప్పుడు మొబైల్ రావడం వల్ల ఎంతవరకు ఉపయోగం అంటారు సార్? ఎంత అనుపయోగం అంటే? ఇప్పుడు ఏ ఇన్వెన్షన్ అయినా ప్రతి దీంట్లో ప్లస్ మైనస్ ఉంటుంది. ఆ గ్యాడ్జెట్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు అన్నది నీ చేతుల్లో ఉంది, నీ ఆలోచన విధానంలో ఉంది, నీ పెంపకంలో ఉంది, నువ్వు పెరుగుతున్న వాతావరణంలో. సో గ్యాడ్జెట్ని మనం ఎప్పుడూ తప్పు పట్టకూడదు, దాన్ని మనం వాడుకునే విధానం, దాంట్లోనే తప్పు మంచి చెడు ఉంటాయి అంతే. ఓకే సార్. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్. అంటే మీరు ఒకవేళ మీ నిజ జీవితాన్ని ఒక స్టోరీ రూపంలో తీస్తే దానికి ఏం పేరు పెడతారు? నాది అంత పెద్ద స్టోరీ కాదండి. నేను మామూలుగా చాలా చాలా సామాన్య మనిషిని. నేను ఎప్పుడు నాకు ఈ ఫీల్డ్, సినిమా అన్న ప్రపంచం, సినిమా అన్న ఇది నాకు గుర్తింపించింది. సో గుర్తింపు సినిమా వల్ల నాకు వచ్చింది, నా వల్ల సినిమా కాదు. సో నేను మామూలు మనిషినే. ఒకటి, నాది అంత పెద్ద గొప్ప జీవితం కాదు, గొప్ప లైఫ్ కాదు, దాని సినిమా తీయాల్సినంత అవసరం కూడా లేదు. ఓకే సార్. మీరు ఇంత పాజిటివ్‌గా ఉంటున్నారు సార్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉంటున్నారంటే ఒక చిన్నదానికి డిప్రెషన్ అయిపోయి అంటే నార్మల్‌గా సూసైడ్‌లు చేసుకోవడం ఇలాంటివి ఎక్కువ చేసుకుంటున్నారు సార్. అలాంటి వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏం లేదండి. ప్రతి వ్యక్తిలోనే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ప్రతి వ్యక్తిలోనే ఎవ్వరికి ప్లస్లు ఉండవు, ఎవ్వరికి మైనస్లు ఉండవు, అప్స్ ఉండవు, డౌన్స్ ఉండవు. ఒక్కొక్క కాలంలో అందరూ కూడా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళే. ఆ కష్టకాలం వచ్చినప్పుడు దాన్ని మెల్లిగా ఎలా దాటుకోగలుగుతాం అన్న దానికి మనలో మనం ధైర్యం తెచ్చుకోవాలి.
మనం మార్గాలు కనుక్కోవాలి. ఎందుకంటే నాకు వచ్చిన కష్టం మీకు రాకపోవచ్చు, మీకు వచ్చిన కష్టం నాకు, కష్టం అన్నది కామన్, బట్ వేరే వేరే కష్టాలు, దాన్ని ఎలా దాటుకుంటాం అన్నది తెలియాలి. ప్లస్ ఈ దీంట్లో ఎవరెవరికో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు ఎలా బయటకు వచ్చారు అనేది దాని నుంచి మీరు ఒక చిన్న ఇది లీఫ్ అనేది అవగాహన అండి, ఒక ఒక చిన్న థ్రెడ్ అనుకోండి తీసుకుని దాన్ని దాటడం అండి. అంతే తప్పించి కష్టం అన్నది ఇప్పుడు కష్టం వచ్చిన తర్వాత బాధపడడం వల్ల మనం దాన్ని దాటలేము. మీరు అన్నట్టు వేరే ఏదైనా చేసుకున్నా దాన్ని దాటలేము. దాన్ని దాటాలి అని అంటే భరించాలి, చేసి దానికి ఒక మార్గాన్ని మనం వెతుక్కుని బయటకు వెళ్ళాలి అంతే. ఓకే సార్. అంటే ఇప్పుడు నార్మల్ ఫ్యూచర్‌లో ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ మీవి? యాజ్ ఇట్ ఈస్ ఓజీ ఒకటి ఉందండి పవన్ గారితో, విశ్వంబరం ఉందండి చిరంజీవి గారితో. చిన్న చిన్న సినిమాలు చాలా చేశాను. అందరూ కొత్త వాళ్ళు, కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు. సో అవి ఉన్నాయన్నమాట. అవి ఓజీలో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్? ఉంటాను నేను ప్రకాష్ రాజ్ గారికి ఒక పక్కనున్న ఒక అసిస్టెంట్ లాగా. సో ఆ సినిమా అంతా ఉంటాను నేను. ఓకే సార్. మీరు సినిమాల్లో నటించారు, సీరియల్స్‌లో నటించారు సార్. ఈ రెండిటి మధ్య వేరియేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? రెండు మేకింగ్ ఒకటేనండి సినిమా కానీ, బట్ టెలివిజన్ అనేది ఏంటంటే మనకి టైం రిస్ట్రిక్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఒక మినిమం 10 రోజుల్లో మేము 30 ఎపిసోడ్లు ఇవ్వాలి, కథ ఉండాలి. సో దాంట్లో ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొంచెం వర్కింగ్ ప్యాటర్న్ దీంట్లో ఎక్కువ ఉంటుంది, స్ట్రెయిన్ అనేది అది ఎక్కువ ఉంటుంది. మినిమం మేము 10 సీన్లో 12 సీన్లో 13 సీన్లో చేయాలి, చేస్తే కానీ ఇది వర్కౌట్ అవుతుంది. సో దాంట్లో అదొక్కటే, మిగతాదంతా మామూలే. కెమెరా మామూలే, కెమెరామెన్ మామూలే, డైరెక్టర్ మామూలే, సౌండ్ మామూలే, ప్రొడక్షన్ మామూలే, ఆర్ట్ అందరూ నెంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ ఉంటారు, సినిమా కొంచెం ఎక్కువ ఉంటారు. బట్ ఇవాళ కూడా మినిమం ఏమైపోయిందంటే పెద్ద సినిమాలు అంటే ఎక్కువ, చిన్న చిన్న సినిమాలు కూడా తక్కువ మంది ఉంటారు. వర్కింగ్ అట్లయితే ఇప్పుడు కూడా మారిపోయింది, ఈవెన్ సినిమాకి కూడా మారిపోయిందండి. ఇప్పుడు మాకు టీవీకి అంటే ఆల్మోస్ట్ 1.5 కాల్ షీట్ అయిపోయింది. యూనిట్ వాళ్ళు వీళ్ళు అందరూ అలాగే వర్క్ చేస్తారు. ఇప్పుడు చిన్న సినిమాలు కూడా అందరూ అలాగే వర్క్ చేస్తున్నారు, 1.5 కాల్ షీట్. సో వీ స్టార్ట్ అరౌండ్ 8 o'clock in the morning and work till about 9, 9:30, 10 in the night. ఇట్స్ ఎ కామన్ థింగ్. అక్కడ ఏంటంటే న్యూస్ పేపర్ లాంటిది ఈజ్ టెలివిజన్. ఆ న్యూస్ పేపర్లో మ్యాటర్ ఏంటి అన్నది పక్కన పెడితే న్యూస్ పేపర్ వెళ్ళాలి, అలాగే ఎపిసోడ్ వెళ్ళాలి అంతే. ఓకే సార్. లాస్ట్ ఫైనల్ క్వెషన్ సార్. ఇప్పుడు సినిమాలు అనేవి ఎంత బాగా తీస్తున్నా కూడా ప్రేక్షకులు అనేది థియేటర్స్ దాకా రాలేకపోతున్నారు సార్. దేని గురించి అంటే ఏం చెప్తారు సార్? చెప్పాను కదండి, ఇట్స్ మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ పెరిగిపోయినాయండి. సో ఇదివరకు ఏంటంటే మనం 5:30 అనుకున్న తర్వాత సడన్గా సినిమాకి వెళ్దామంటే వెళ్ళిపోయే టైం అది. ఇప్పుడు అది కుదరట్లేదు. అది ఒక పెద్ద ప్రాసెస్, ఒక పెద్ద ప్లాన్. ఒక ఊరికి వెళ్ళినట్టు ఎలాగైతే మనం ప్రయాణానికి ప్లాన్ చేస్తాం, సినిమా కూడా అలాగే అయిపోయింది. ప్లస్ ఇప్పుడు ఉన్న ఈ వాతావరణం, ఈ ట్రాఫిక్ దీంట్లోని వెళ్ళాలా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. సో తెలిసి తెలియకుండా ఏంటంటే ఇది వచ్చేస్తుందిలే ఒక 1 month 2 months లేకపోతే 3 monthsలో అని చెప్పేసి ఆ ప్యాటర్న్తో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మధ్యతరగతి కుటుంబాలందరూ అలాగే ఉండిపోయారు, టీవీలో వస్తుంది లేకపోతే. సో అందుకని వాళ్ళు రావటం లేదు సినిమాకి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వెళ్ళేది యంగ్స్టర్స్, కాలేజ్ గోయింగ్ పీపుల్. ఎందుకంటే నేను ఒకనప్పుడు కాలేజ్లో చదివిన నేను వెళ్ళాను. సో వాళ్ళ ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళని కనుక మనం మెప్పించగలిగితే సినిమా బాగుంటుంది. వాళ్ళ వల్ల మౌత్ పబ్లిసిటీ వల్ల మిగతా వాళ్ళు కూడా వస్తుంటారు. సో అంత తప్పించి సినిమా బాగాలేదు, సినిమా బాగుంది అంటే రాలేదు. ఒక పెద్ద ప్రాసెస్ అయిపోయింది వాళ్ళ సినిమాకి వెళ్ళడం వల్ల. అది మెయిన్ థింగ్. మీ సినిమా జీవితంలో మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్? అమితాబ్ బచ్చన్ గారు నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా మానసిక గురువు ఎవరైనా ఉన్నారు అని అంటే అది అమితాబ్ బచ్చన్ గారే, ఇంకెవ్వరూ కాదు, ఎవ్వరూ లేరు, ఎవ్వరూ ఉండరు. ఓకే సార్. మీ వాయిస్ అనేది చాలా పర్టికులర్‌గా ఒక బేస్ ఉండదు సార్. అంటే దాని గురించి ఏం లేదండి, ప్రత్యేకంగా తీసుకున్న శ్రద్ధ కానీ ఏం లేదు. అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవాలంతేనండి, అంత పిచ్చి ఇంకేం లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.